మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. ఐటీకి సంబంధించిన 4 పాలసీలు, రాజధానిలో రెండో దశ ల్యాండ్ పోలింగ్ అంశంపై మరోసారి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 25 నుంచి 30 వరకు సీఎం సింగపూర్ పర్యటనపై కూడా ఈ మంత్రివర్గ భేటీలో చర్చ జరగబోతున్నట్టుగా సమాచారం. పీబీఎస్, ఎల్ఆర్ఎస్ లకు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఏపీ కేబినెట్ ఎన్ని గంటలకు సమావేశం కాబోతుంది? ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలేంటి? మాధవి, ఈరోజు 11 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. దాదాపు 2:30 నుంచి 3 గంటల పాటు జరిగేటటువంటి ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రానికి వచ్చేటువంటి పరిశ్రమలు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడులు, దాదాపు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 80,000 ఉద్యోగాలకు కల్పించేటటువంటి దిశగా వస్తున్నటువంటి అనుమతులకి, ఆ ప్రతిపాదనలకి ఏపీ ప్రభుత్వం ఆమోదించబోతా ఉంది. దీనికి సంబంధించి కీలకమైన చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా సిఆర్డీఏ ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం చర్చించబోతుంది. అమరావతి రాజధాని నగర నిర్మాణం విజయవంతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిఆర్డీఏ ఇటీవల జరిగినటువంటి పాలనాపరమైనటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో పెడతారు. అక్కడ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా వాటితో చర్చించిన తర్వాత వాటిపైన తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఐటీలో వచ్చేటటువంటి కొత్త పాలసీలు ఏవైతే 4 ఉన్నాయో, ఆ 4 కొత్త పాలసీలకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి వాటికి ఆమోదం తెలవబోతా ఉన్నారు. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం, అమరావతి రాజధాని ప్రాంతంలో 2వ విడత భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి వాటిపైన మంత్రివర్గ ఉపసంఘం కూర్చొని చర్చించి ఆ తర్వాత దానిపైన ఆ 2వ విడత భూ సమీకరణ పైన ముందుకెళ్లాలనే నిర్ణయం ఉంది. దానికి సంబంధించి కూడా ఎన్ని వేల ఎకరాలు తీసుకోవాలి, ఎంతమంది రైతులు సుముఖంగా ఉన్నారు, ఏ గ్రామాల్లో అవసరం ఉందనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనితో పాటు ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో అమలయ్యేటటువంటి మహిళలకు ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో, ఎన్నికల ముందు చెప్పిన హామీని నిలబెట్టుకునే దిశగా ఇప్పటికే కసరత్తు అంతా పూర్తయింది. ముఖ్యమంత్రి ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ నెల ఆఖరు అవుతున్న నేపథ్యంలో ఆగస్టు 15వ తారీఖున అమలు చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాని గురించి కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం, అదేవిధంగా సింగపూర్ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి దీనికి సంబంధించిన అనుమతులు కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో నాలా చట్టం అమలుకు సంబంధించి కూడా ఈరోజు ప్రతిపాదన ఉంది, సవరించేటటువంటి ప్రతిపాదన ఉంది. ఇది కీలకమైనటువంటి చట్టాన్ని సవరించేటటువంటి దిశగా ప్రభుత్వం వెళ్లబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు నాలా చట్టాన్ని సవరించేటటువంటి ప్రతిపాదనకు సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీములు ఏవైతే ఉన్నాయో, అంటే ఐటీకి సంబంధించి కొత్త 4 పాలసీలు రాబోతున్నాయి కదా సార్, దాని పట్ల ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి ఐటీ పాలసీ? తప్పకుండా ఇప్పటికే క్వాంటమ్ వాలీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ని సిలికాన్ సిటీగా అమరావతి ప్రాంతంలో నిర్మాణం చేపట్టబోతున్నారో, రేపు జనవరి 2026 జనవరి నుంచి ఐబీఎం కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో ఐటీలో ఉన్నటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో, కొత్త పాలసీలని ఈరోజు ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అమరావతి రాజధాని ప్రాంతాన్ని సిలికాన్ వ్యాలీ సిటీగా తయారు చేసేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల జూన్ నెలలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ టెక్ కంపెనీలతో కూడా ముఖ్యమంత్రి ఒక రోజంతా కూడా వర్క్షాప్ నిర్వహించారు. దానికి చాలా సానుకూలమైన స్పందన వచ్చింది. దీనికి సంబంధించినటువంటి క్వాంటమ్ వాలీ డిక్లరేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి పరిస్థితులు, దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలన్నీ కూడా అమరావతి ప్రాంతానికి రప్పించడం ద్వారా అమరావతిని మరొక సిలికాన్ వ్యాలీ చేయాలనే ప్రతిపాదన ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త ఐటీ పాలసీలు 4 సిద్ధం చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.